మెహబూబాబాద్ కే సముద్రం ఇంటికన్నే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ట్రాక్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తుంది. వరద ప్రవాహం వల్ల దెబ్బతిన్న 2 ట్రాక్స్ ను అందుబాటులోకి తెస్తే రైళ్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. నిన్న సాయంత్రం నుంచి రాయనపాడు రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 563కి పైగా రైళ్లు రద్దయ్యాయి. అలాగే మరో 200కు పైగా రైళ్లను దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే. మెహబూబాబాద్ కే సముద్రం ఇంటికన్నే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ట్రాక్ ను అందుబాటుకు తెచ్చేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. వరద ప్రవాహం వల్ల దెబ్బతిన్న 2 ట్రాక్స్ ను అందుబాటులోకి తెస్తే రైళ్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. ఇక పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్, రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఎప్పటి వరకు రైల్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఇంటికన్నే కే సముద్రం, అదేవిధంగా తాళ్లపూసలపల్లికి సంబంధించి మొత్తం రెండు చోట్ల కూడా రైల్వే ట్రాక్లు దెబ్బతిన్నాయి. అయితే నిన్న మహబూబాబాద్ జిల్లాలోని తాళ్లపూసలపల్లి దగ్గర జరిగిన ఆ రైల్వే ట్రాక్ ఘటనకు సంబంధించి దాన్ని పునరుద్ధరణ చేస్తూ ముఖ్యంగా మరో ప్రధానమైన మెయిన్ లైన్ అయిన కే సముద్రం ఇంటికన్నే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇప్పటికే కే సముద్రం రైల్వే స్టేషన్ లో ఉన్న సంఘమిత్ర ట్రైన్ ను ఇప్పటికే అధికారులు ఆ మహబూబాబాద్ కే సముద్రం ఆ ట్రాక్ మీద కూడా ఇతర స్టేషన్ కి మూవ్ చేశారు. ప్రస్తుతం అయితే ఇంకా ట్రాక్ పనులు కొనసాగుతున్నాయి. మొత్తం అప్ లైన్, డౌన్ లైన్ 2 లైన్లు కలిపి మొత్తం 2 ట్రాక్లను ఈరోజు సాయంత్రం వరకు తీసుకురావాలని రైల్వే సిబ్బంది పనులు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకి మహబూబాబాద్ లో ట్రాక్లు కొట్టుకోవడం, అదేవిధంగా రాయనపాడు రైల్వే స్టేషన్ లో వర్షాలతోటి మొత్తం ట్రాక్ల మీద నీళ్లు రావడంతో మొత్తం ఇప్పటి వరకు 563 పైగా రైళ్లని దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. అదేవిధంగా 200 పైగా రైళ్లను దారి మళ్లించింది. సో మొత్తం ఒక 4-5 రోజుల పాటు కూడా రైల్వే రవాణా వ్యవస్థనే స్తంభించిపోయింది. ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రం వరకు ఈ ట్రాక్ కనుక అందుబాటులోకి వస్తే ఆ రైళ్ల రద్దుకి బ్రేక్ పడుతుంది. మళ్ళీ మరో 2 రోజుల నుంచి యథావిధిగా ఈ రైళ్ల రాకపోకలు అనేటివి కొనసాగుతాయని రైల్వే శాఖ చెప్తుంది. ముఖ్యంగా ఈ మెయిన్ లైన్ మహబూబాబాద్ కే సముద్రం ఈ ప్రధానమైన ఈ మెయిన్ లైన్ ట్రాక్ కొట్టుకపోవడంతో మొత్తం రైల్వే రవాణా వ్యవస్థ అనేది కొంత మనకి ఇక్కడ స్తంభించిపోయింది. తెలుగు రాష్ట్రాల మీద వెళ్లే రైళ్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతానికైతే ఈ రోజు సాయంత్రం వరకల్లా ఈ ట్రాక్ ను అందుబాటులోకి తీసుకురావడం, ఆ తర్వాత టెస్టింగ్ గూడ్స్ రైళ్లు లేదా ఇంజన్ తోటి ఈ ట్రాక్ మీద టెస్ట్ రైలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్యాసింజర్ రైళ్లను రైట్. థ్యాంక్ యూ విశాల్. మహబూబాబాద్ కే సముద్రం ఇంటికన్నే రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులైతే కొనసాగుతున్నాయి. సాయంత్రం వరకు ట్రాక్ ను అందుబాటులోకి తెచ్చేందుకు రైల్వే సిబ్బంది ప్రయత్నాలు చేస్తోంది. వరద ప్రవాహం వల్ల దెబ్బతిన్న 2 ట్రాక్స్ ను అందుబాటులోకి తెస్తే రైళ్ల రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది. నిన్న సాయంత్రం నుంచి రాయనపాడు రైల్వే స్టేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 563కు పైగా రైళ్లు రద్దయ్యాయి. అలాగే మరో 200కు పైగా రైళ్లను దారి మళ్లించింది దక్షిణ మధ్య రైల్వే.